జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కొత్తవలస ప్రెస్ క్లబ్ సభ్యులు జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ కొత్తవలస ప్రెస్ క్లబ్ సభ్యులు కొత్తవలస జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కోవతులు వెలిగించి నిరసన ప్రదర్శన చేశారు. ముందుగా కొత్తవలస జంక్షన్లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. FTP న్యూస్ విశ్వనాథ హరికుమార్ మాట్లాడుతూ సమాజంలో రాజ్యాంగ వ్యవస్థలకు మరియు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులపై ఇంత పాశవికంగా దాడి చేయడం సమంజసం కాదని, ఇటువంటి క్రూర చర్యలకు పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబుపై తక్షణం చర్యలు తీసుకుని అరెస్టు చేయాలన్నారు. చెప్పండి. మీడియాపై దాడులు మీడియాపై దాడులు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి. మీడియాపై దాడులు మీడియాపై దాడులు మీడియాపై దాడులు మీడియాపై దాడి చేసే వారిని మీడియాపై దాడి చేసే వారిని చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి. పాత్రికేయుడిపై దాడి చేసిన శ్రీనటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ అందరిలో కూడా ఈరోజు మొన్న గతంలో జరిగిన 2 రోజుల క్రితం జరిగిన సినీ నటుడు మోహన్ బాబు ఇంటి గొడవలు రోడ్డు వరకు వచ్చాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న పాత్రికేయులు వీడియో తీస్తున్న సమయంలో మోహన్ బాబు గారిని వచ్చి TV9 పాత్రికేయుడు వచ్చి క్వశ్చన్ చేయగా లోగో తీసుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని మేము ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే ఇంకా పాత్రికేయులు ఏమవ్వాలి? అదేవిధంగా సినీ నటుడు మోహన్ బాబు 4 గోళ్ల మధ్య గొడవ అయితే పాత్రికేయులు ఎవరు లోపలికి వెళ్ళరు. అది బహిరంగ ప్రదేశాల్లో గొడవలు అయ్యాయి కాబట్టి మేమందరం కూడా దాన్ని వీడియో తీసి మా పాత్రికేయులు ఇలా టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది. దానిపై దాడి చేయడమే కాక ఇప్పుడు ఎవరైతే TV9 రంజిత్ ఉన్నారో, TV5 కెమెరామెన్ ఉన్నారో వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ వారు కూడా సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని మేము కొత్తవలస మీడియా అందరి తరపున కూడా కోరుతున్నాం.